ఒకప్పుడు పచ్చని చెట్ల మధ్య ఉన్న ఒక గ్రామంలో ఆర్యన్ అనే యువకుడు ఉండేవాడు. అతను తన తల్లిదండ్రులతో కలిసి గ్రామ శివార్లలోని ఒక చిన్న కుటీరంలో నివసించాడు. అక్కడ వారు భూమిని వ్యవసాయం చేసేవారు. ఒకరోజు ఆర్యన్ నది ఒడ్డున చేపలు పట్టేటప్పుడు నీటిలో ఏదో మెరుస్తూ కనిపించింది. అతని ఆశ్చర్యానికి అది ఒక బంగారు చేప. దాని పొలుసులు సూర్యకాంతిలో మెరుస్తున్నాయి. వావ్! నేను చూసిన అత్యంత అందమైన చేప నువ్వు. ధన్యవాదాలు. నేను ఈ జలాల సంరక్షకుడిని. మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చేది ఏమిటి? నేను ఆహారం కోసం చేపలు పట్టడానికి వచ్చాను. కాని ఈ రోజు నేను మిమ్మల్ని కనుగొనడం నా అదృష్టం. మీ పేరు ఏమిటి? నన్ను సూర్య, గోల్డెన్ ఫిష్ అని పిలుస్తారు. నేను ఈ నదిని శతాబ్దాలుగా చూస్తున్నాను. కాని ఇప్పుడు ఇక్కడ నా సమయం ముగుస్తుందని నేను భయపడుతున్నాను. దురాశతో, ప్రకృతి పట్ల నిర్లక్ష్యంతో నడిచే గ్రామస్తుల వల్ల నది కలుషితమైందని సూర్య ఆర్యన్కు వివరించాడు. నేను ఏదైనా సహాయం చేయగలనా? యువ ఆర్యన్, నువ్వు చేయగలిగినది ఒకటి ఉంది. పర్యావరణం పట్ల కరుణ మరియు సారథ్యం యొక్క సందేశాన్ని వ్యాప్తి చేస్తానని నాకు వాగ్దానం చేయండి. మన సహజ వనరులను కాపాడుకోవడంలో ఉన్న ప్రాముఖ్యతను మీ తోటి గ్రామస్తులకు అర్థం చేసుకోవడానికి సహాయపడండి. ఆర్యన్ కొత్త ఉద్దేశ్యంతో గ్రామానికి తిరిగి వచ్చాడు. నది అందం, ప్రాముఖ్యత గురించి గ్రామస్తులతో మాట్లాడి భవిష్యత్ తరాలకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరాడు. అయితే మనం ఏమి చేయగలం? చేపలు పట్టడానికి మరియు నీటిపారుదల కోసం మాకు నది కావాలి. ఆర్యన్ వారి సమస్యలను విని గ్రామస్తులకు మరియు పర్యావరణానికి ఉపయోగపడే పరిష్కారాలను అందించారు. వారు కాలుష్యాన్ని తగ్గించడానికి, నీటిని సంరక్షించడానికి, నదిని పునరుద్ధరించడానికి చర్యలు చేపట్టారు. రోజులు గడిచే కొద్దీ ఆర్యన్ ప్రయత్నాలు ఫలించాయి మరియు గ్రామం మరోసారి అభివృద్ధి చెందింది. నది జీవితంతో నిండి ఉంది మరియు గ్రామస్తులు ప్రకృతికి అనుగుణంగా జీవించారు. ఆర్యన్ మరియు సూర్య బంగారు చేపల కథ ఒక రిమైండర్. దురాశకు దూరంగా ఉండండి, నిజం చెప్పండి, సానుకూలత మరియు స్నేహాన్ని కోరుకోండి. మన చర్యలు మరియు కనెక్షన్లు మన ప్రపంచాన్ని ఆకృతి చేస్తాయి.